వేడి వేడి అన్నంలో నోరూరించే మటన్ కీమా చూస్తేనే తినాలనుంది కదా. అయితే తయారీ విధానం చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయిలో నూనె పోసి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఉడికించిన మటన్ కీమా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఉంచాలి. తర్వాత కారం కూడా వేసుకుని సరిపడా వాటర్ పోసి మూత పెట్టాలి. దించుకునే ముందు గరం మసాలా వేసి 2 minutes వరకు ఉడికించాలి. అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసి దించుకుని ప్లేట్లో వేడి వేడి అన్నంలో కీమా కర్రీ వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించడమే. ఎలా ఉంది? సూపర్ కదా. మరి ఇంకేం, సబ్స్క్రైబ్ చేసుకోండి.